బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ బాగంబర్పేటలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇద్దరు మైనర్ బాలికలు ట్యూషన్ నుంచి ఇంటికి వెళ్తుండగా కత్తితో దాడి చేశాడు. ప్రతిరోజు ప్రేమించమని ప్రేమోన్మాది వేధించేవాడు. ఓ అమ్మాయి నిరాకరించడంతో బాలికలపై కత్తితో ప్రేమోన్మాది దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు అమ్మాయిలకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అమ్మాయిలను దుర్గాబాయి దేశ్ముఖ్ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ బాగంబర్పేటలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇద్దరు మైనర్ బాలికలు ట్యూషన్ నుంచి ఇంటికి వెళ్తుండగా కత్తితో దాడి చేశాడు. ప్రతిరోజు ప్రేమించమని ప్రేమోన్మాది వేధించేవాడు. ఓ అమ్మాయి నిరాకరించడంతో బాలికలపై కత్తితో ప్రేమోన్మాది దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు అమ్మాయిలకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అమ్మాయిలను దుర్గాబాయి దేశ్ముఖ్ ఆసుపత్రికి తరలించి విచారణ చేపడుతున్నారు. రైట్, మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి ఇన్నారెడ్డి. మొత్తానికి బాగంబర్పేటలో ఇద్దరు మైనర్ బాలికలపై ఒక ప్రేమోన్మాది దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అమ్మాయిల పరిస్థితి ఏ విధంగా ఉంది, అసలు పూర్తి సమాచారం ఏంటి? రైట్, హైదరాబాద్ బాగంబర్పేటలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇద్దరు మైనర్ బాలికలు ట్యూషన్ నుంచి ఇంటికి వెళ్తుండగా కత్తితో దాడి చేశాడు. ప్రతిరోజు ప్రేమించమని ప్రేమోన్మాది వేధించేవాడు. అయితే ఈ రోజు అమ్మాయిలు ట్యూషన్ నుంచి ఇంటికి వస్తుండగా ఇద్దరిపై కత్తితో దాడి చేసినట్లుగా సమాచారం అందుతోంది. అయితే వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ఇద్దరు అమ్మాయిలను దుర్గాబాయి దేశ్ముఖ్ ఆసుపత్రికి తరలించి ఇద్దరిని కూడా చికిత్స అందిస్తున్నారు. అంతేకాకుండా ఈ అంశానికి సంబంధించి విచారణ కూడా చేపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ఇన్నారెడ్డి. విజయ్, అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బాగంబర్పేటలో ఈ దారుణం చోటు చేసుకుంది. ట్యూషన్ కి వెళ్లి తిరిగి వస్తుండగా ఇద్దరు మైనర్ అమ్మాయిల మీద ఒక మైనర్ అబ్బాయి అటాక్ చేసిన ఘటన చోటు చేసుకుంది. అయితే వెంటనే సంఘటనా స్థలంలో స్థానికులు స్పందించి అడ్డుకోవడంతో వాళ్లకు మైనర్ గా మాత్రమే ఇంజురీస్ అయినాయి. వెంటనే స్థానికులు స్పందించి దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ తరలించడం జరుగుతూ ఉంది. అయితే గత కొద్ది రోజులుగా ప్రేమించమని వేధించడంతో వాళ్ళు పట్టించుకోకపోవడం, అయితే ఈ రోజు డైరెక్ట్ గా కేసుకి వెళ్తుండగా అటాక్ చేసినట్టు కూడా పోలీసులు దర్యాప్తు వెళ్ళలేదు. మొత్తం మీద పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తారు. అయితే ముగ్గురు కూడా మైనర్లే, అంటే ఇద్దరు అమ్మాయిలు తర్వాత అటాక్ చేసిన అబ్బాయి కూడా మైనరే కాబట్టి ప్రస్తుతం మాత్రం ఈ సెన్సిటివ్ కేసు పోలీసులు తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. మొత్తం మీద గత కొద్ది రోజులుగా జరుగుతున్న వేధింపుల కారణంగా ఇంట్లో తెచ్చిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ ఇదే రకమైన బెదిరింపులకు పాల్పడుతున్నాడు అని చెప్పి కూడా వాళ్ళ పేరెంట్స్ చెప్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని ఎవరైతే మైనర్ బాలుడు చచ్చిపోతే అటాక్ చేశాడో ఇమీడియట్ గా అతన్ని అదుపులో తీసుకుని ప్రస్తుతం అయితే పోలీసులు విచారణ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా దీంట్లో గత కొద్ది కాలంగా చేస్తున్న వేధింపుల కారణంగానే ఈ కత్తిపోటు అటాక్ జరిగింది. ప్రస్తుతం మాత్రం మైనర్ ఇంజరీస్ తోటి బయటపడ్డట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు. విజయ్, రైట్, అంటే ప్రస్తుతం ఎవరైతే దాడికి పాల్పడ్డాడో అతన్ని అరెస్ట్ చేసి విచారించడం జరుగుతోంది ఇన్నారెడ్డి.
ప్రస్తుతం అయితే మాత్రం మైనర్ బాలుడు మాత్రం పోలీసులు అదుపులోనే ఉన్నాడు. ఇద్దరు కూడా దిర్గోబాయ్ దేశ్ముఖ్ లో ట్రీట్మెంట్ చేయించి వాళ్ళని ఇంటికి పంపించడం జరుగుతా ఉంది. అయితే ఆ పెద్ద ప్రమాదం జరగకుండానే స్థానికులు అడ్డుకోవడం తోటి మైనర్ ఇంజరీస్ తోటి వాళ్ళిద్దరు కూడా బయటపడ్డారు. ప్రస్తుతం మాత్రం పోలీసు అదుపులో మైనర్ బాలు ఉన్నాడు. పోలీసు విచారణ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా దీంట్లో కొద్ది నెలలుగా ఈ రకమైన హెరాస్మెంట్ గురవుతున్నట్టు కూడా పోలీసు దర్యాప్తు వెల్లడైంది. దీనికి సంబంధించి దీనికి ఒక్కడే ఉన్నాడా లేకపోతే తనకి ఎవరైనా సహకరించాలన్న యాంగిల్ కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. విజయ్, రైట్, థ్యాంక్ యూ విన్నారెడ్డి.